నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పెషల్. మనము ప్రతిరోజు లలిత సహస్రనామాలకు ఒక్క చొప్పున ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 254 ప్రతిపదార్థం తెలుసుకుందాము. ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ప్రతిపదార్థం. ధ్యానం యొక్క, ధ్యాతృ ధ్యానము చేయువాని యొక్క, ధ్యేయ ధ్యాన లక్ష్యము యొక్క, రూప సమన్వయ సమైక్య రూపము. ధ్యానము ధ్యాత్య ధ్యేయము ఈ మూడు రూపాలు ధ్యేయ చింతాయం అనే ధాతువు నుండి పుట్టినాయి. చింత అంటే మానసికమైన జ్ఞానము. చంచల్యము భగవంతుని మనసులో ఏకాకారంగా తలచడం ధ్యానం అవుతుంది. ధ్యానించేవాడు ధ్యాత, ధ్యానింపదగినది ధ్యేయం. ఇంకొక రకంగా చెప్పాలంటే ధ్యానం ఉపాసన క్రియ, ధ్యాత ఉపాసకుడు కర్త, ధ్యేయం ఉపాస్య దేవత. ఈ మూడింటి యొక్క సమిష్టి రూపమే దేవి. త్రిపుటి యొక్క సమైక్య రూపమే ఆ దేవి. ధ్యానం యోగాంగలో 6వది. ధ్యానం జ్ఞాన ప్రవాహం మరియు ఇతర సంకల్పాలు లేని భగవత్స్వరూప విషయకమైనది. జ్ఞానంలో కూడా జ్ఞానము తెలివి, జ్ఞాత తెలుసుకొనువాడు, జ్ఞేయము తెలియదగినది అనే త్రిపుటి ఉంటుంది. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతరేంద్రియాలకు సంబంధించినవి. జ్ఞాన, జ్ఞాతృ, జ్ఞేయములు అమ్మవారు అట్టి త్రిపుటి స్వరూపిణి. ధ్యానం అంటే బుద్ధిని స్థిరం చేయడం. ధ్యానం అనేది 2 విధాలు: సగుణ ధ్యానం, నిర్గుణ ధ్యానం. సగుణ ధ్యానంలో త్రిపుటి అంటే ధ్యాన ధ్యాతృ ధ్యేయాలుంటాయి. కానీ నిర్గుణ ధ్యానంలో అనేవి ఉండవు, అన్నీ ఒకటే. అందుకే మంత్రము, మంత్రాది దేవత, మంత్రం చెప్పేవాడు, ముగ్గురు ఒకటే. మాతా విజ్ఞాన గణరూపిణి. ఈ నామంలో జ్ఞానము మాతయే, ధ్యానించు జ్ఞాత కూడా మాతయే, ధ్యానింపదగినది మాతయే. ఈ విషయంలో జ్ఞానం అంటే ఉపాసన క్రియ, జ్ఞానత అంటే ఉపాసకుడు అయిన కర్త, జ్ఞేయము అంటే ఉపాస్య దేవత అని కూడా చెప్పవచ్చును. సమాధి స్థితిని గురించి పతంజలి మహర్షి యోగ సూత్రాలో త్రయమేకత్ర సంహేయం అన్నారు. దృశ్యము దృష్టి, ద్రష్ట, జ్ఞానము జ్ఞేయము, జ్ఞాత, ధ్యానము ధ్యాత్య, ధ్యేయము ఇటువంటి వాటిని త్రిపుటి అంటారు. ఈ మూడింటి మధ్య తేడా లేకుండా ఒకటైపోయిన స్థితిని సమాధి స్థితి అని ఆయన చెప్పారు. ధారణలో ధారణ చేసేవాడు, ధారణ చేయబడేది అనేవి 2 ఉంటాయి. కానీ ధ్యానంలో అలా ఉండవు. ధ్యాత్య ధ్యానం చేసేవాడు, ధ్యేయం ధ్యానం చేయబడేది వేరువేరుగా ఉన్నంత వరకు యోగ లక్ష్యం నెరవేరినట్లు కాదు. ఈ 2 ధ్యానం అనే ప్రక్రియలో కలిసిపోవాలి. అంటే ధ్యానములో ధ్యాత్య ధ్యేయం లీనమైపోయి అనుభూతి ఒకటే వర్తిస్తుంది. ఆ అనుభూతే అమ్మవారు. ఈ స్థితిలో ధ్యాన ధ్యాతృ ధ్యేయాల సమిష్టి సమైక్య రూపమే అమ్మవారు అని ఈ నామానికి అర్థం. ఈ క్రింది చిత్రంలో ఈ స్థితి కేంద్రం వద్ద బిందువుగా అమ్మవారు చూపబడింది. ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు. ధ్యాన ధ్యాతృధ్యేయాల యొక్క సమిష్టి సమైక్య స్వరూపిణి. ధ్యానం ఉపాసన, ధ్యాత్య ధ్యానము చేసేవాడు, ధ్యేయం ఉపాస్య దేవత. ఈ 3 తన స్వరూపంగా గలది అమ్మవారు. ఓం ధ్యాన ధ్యాతృధ్యేయ రూపాయ నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టగలరు. బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నానండి. థ్యాంక్ యూ.